ప్రార్థన. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక ఆరాధనలో పాలు పంచుకునే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. బ్రతుకున్నమంటే నీ కృప, జీవిస్తున్నట్టు నీ కృప తండ్రి. శాశ్వత ప్రేమని, మార్పు లేని ప్రేమని మా ఎడల కనుపరిచి కృప వెంబడి కృపతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఇక్కడ చేరువచ్చిన ప్రియ బిడ్డలని, అలాగే శక్తి యంత్రం ద్వారా వాక్యం ఇచ్చిన బిడ్డల్ని కూడా కృపతో జ్ఞాపకం చేసుకున్నాయన. వినిచిన వారి గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పు పిల్లట్లుగా మీరు కృప చూపించమని, మా పేరు ప్రఖ్యాతుల కోసం కాదు ప్రభా, మా బ్రతుకు కాలంలోని నామాన్ని అనేక ప్రాంతాల్లో ప్రకటించాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రారంభించినటువంటి దీన పరిచర్యని మీరు అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి కృప వెంబడి కృపతో నడిపించమని, నా సొంత జ్ఞానం అందించి మీ ఆత్మ జ్ఞానం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని తెరిచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 43వ అధ్యాయము 29వ వచనం చదువుకుంటాం. ఆదికాండము 43వ అధ్యాయము. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారులను, తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించుగాక అనెను. అందరూ అండర్లైన్ చేసుకుని, దేవుడు నిన్ను కరుణించునుగాక. ఒక వ్యక్తిని దేవుడు కరుణిస్తే, ఒక వ్యక్తి దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటే, ఆ వ్యక్తికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, ఆదరణ, ఓదార్పు ఎలా ఉంటుంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరము కూడా నేర్చుకోబోయేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆత్మీయ పాఠము, దేవుడు ఒక కనికరాన్ని, దేవుని యొక్క కరుణని మనం పొందుకోవాలి. ఇక్కడ జరిగినటువంటి చరిత్రని మనం చూస్తున్నట్లయితే, బైబిల్ గ్రంథంలో యోసేపు అన్నల చేత ద్వేషించబడి ఆమె వేయబడినప్పుడు, యోసేపు దేశం కాని దేశమైన ఐగుప్తు దేశంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు హెచ్చించాడు. ప్రపంచమంతా కూడా కరువుతో అలమటించిపోతుంటే, యోసేపును బట్టి ఐగుప్తు దేశమే కాదు, ప్రపంచంలో అనేక దేశాలు తృప్తిపరచబడడానికి దేవుడు యోసేపు ఉన్నతమైనటువంటి ఆలోచన చెప్పి నడిపించాడు. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో అన్నలందరూ కూడా యోసేపు యొద్దకి ఆహారం కొరకు వచ్చి ఉన్నాడు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన అంతా మీకు తెలుసు. ఈ యొక్క బెన్యామీనును కూడా తీసుకురమ్మని పిలిచినప్పుడు, బెన్యామీను చూడగానే అప్పటికే ఇంచుమించుగా 20 సంవత్సరాలు ఎడబాటు, తన రక్త సంబంధమైనటువంటి బెన్యామీనుని చూడగానే యోసేపుకి ఎనలేని కన్నీరు పెళ్లి పెక్కును వచ్చినప్పుడు, ఈ యొక్క యోసేపు ఒక గదిలోకి వెళ్ళి బిగ్గరగా ఏడ్చి మొహం కడుక్కుని వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడి భోజనం పెట్టి, అప్పుడు ఈ బెన్యామీను అంటున్న మాట, బెన్యామీను నా కుమారుడా, యెహోవా నిన్ను కరుణించునుగాక. దేవుడు ఒక వ్యక్తిని కరుణిస్తే, అసలు కరుణ అనే మాట హెబ్రీ భాషలో చనాన్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. అందుకనే జాన్, షాన్ ఇవన్నీ కూడా ఈ పదం నుంచి వచ్చినవే. కాబట్టి ఈ యొక్క కరుణించుట అనే మాటకి పర్యాయ పదాలు దయ కలిగిన మనసు, దగ్గరగా ఉన్నటువంటి మనసు, లేదా జాలి గల మనసు, ప్రేమ గల మనసు,
ఇవన్నీ కూడా ఈ యొక్క కరుణించుట అనే దానికి పర్యాయ పదాల కింద వస్తూ ఉంటాయి. తన రక్త సంబంధిని చూడగానే నా అనేటువంటి భావన యేసేపు కలగగానే యేసేపు తన అన్నలతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి దీవులు, లేకపోతే అంటే అందరు కూడా ఒక్కొక్క ఇస్తే ఈ బెన్యామీనుకు వచ్చేసరికి 5 వంతులు ఈ బెన్యామీనుకి ఇచ్చినట్లుగా బైబిల్ చరిత్ర చెప్పబడుతూ ఉంది. ఎందుకు యేసేపు ఈ బెన్యామీను ఎడల ఎనలేని ప్రేమను చూపించడానికి కారణం ఏంటంటే రక్త సంబంధి. మనమందరము కూడా కల్వరి రక్తము చేత, మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరిలో కాచిన అమూల్యమైన రక్తం చేత మనమందరం కూడా విమోచించబడి ఆయన రక్త సంబంధులుగా మారము గనుక ఆ రోజున యేసేపు బెన్యామీను మీద ఎలాంటి కరుణ చూపించాడో ఈ మధ్యాహ్న కాల సమయంలో కూర్చున్న మనందరి మీద కూడా పరమ యేసేపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి ఎడల ఉన్నతమైనటువంటి కరుణ, జాలి, దయను చూపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నిజమే, మనం అందరము కూడా ఆయన దయతోనే, ఆయన కరుణతోనే మనం బ్రతుకుచూ ఉన్నామే తప్ప నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా బలము కాదని చెప్పి ప్రతి ఒక్కరము కూడా భావించాలని ప్రభువుపేట తెలియజేస్తూ ఉన్నా. దయచేసి ఈ యొక్క కరుణించుట అనే మాట బైబిల్లో ఎక్కడ కనిపిస్తుంది అని చూస్తే కీర్తన గ్రంథము 67వ కీర్తన 1వ వచనం చూస్తే దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించునుగాక ఉంటుంది. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. 2వ సందర్భము నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-8 వచనాలు మనం చూసినట్లయితే మోషే 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఉపదేశము గలటువంటి ఆ ఆజ్ఞ గల పలకలు తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటే అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మరిచి, దేవుని విడిచి వారి ఇష్టానుసారంగా బ్రతుకుచున్నప్పుడు దేవుని యొక్క ఇశ్రాయేలు ప్రజల ఎడల మోషేకు కోపం వచ్చి ఒకవేళ ఈ యొక్క పలకల్ని కూడా వీళ్ళు పూజిస్తారనే ఉద్దేశంతో ఆ 2 పలకల్ని పగలగొట్టేస్తారు. మరలా దేవుని వద్దకు వెళ్ళి 2 పలకలు తీసుకుని వెళ్ళి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని తిరిగి తీసుకొస్తా ఉన్న సమయంలో ఆయన నోటి నుంచి, మోషే నోటి నుంచి వచ్చిన దివ్యమైన మాట, ఇక్కడ రాయబడిన మాట, దేవుడు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృప చూపించగల దేవుడు. అందుకనే ఇప్పటికీ మనమందరము కూడా నిర్మూలము కాకున్నవారు. ఆయనకు వాత్సల్యత, ఆయనకి ప్రేమ, ఆయన కనికరము, ఆయన కరుణించే హృదయము మన ఎడల ఎడతెగక నిలుచున్నది కాబట్టి నేటి వరకు మనమందరము కూడా సజీవులుగా ఉన్నాము అనే సంగతిని ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఈ యొక్క మోషే వివరిస్తూ ఉన్నాడు. రెండోదిగా ఇదే సందర్భాన్ని నెహెమ్యా గ్రంథకర్త 9వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే, నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృపా కనికరము వారి పట్ల చూపించి వారిని ఎన్నడూ కూడా విసర్జించలేదు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా మీరు తోడుగా ఉండి వారు వేసుకున్నటువంటి వస్త్రాలు చినిగిపోలేదు, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోకుండా ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి కృప చూపిస్తూనే మీరు ఉన్నారు. ఎందుకనంటే వారు బహుగా నీకు కోపం పుట్టించిన, బహుగా కృతజ్ఞతాహీనులుగా బ్రతికిన వారు నీ ఎడల ఎంత వేదన కలుగు చేసిన వారి ఎడల నువ్వు చూపించిన కరుణ, వారి ఎడల మీరు చూపించినటువంటి జాలి, వారి ఎడల మీరు చూపించిన దయ ఎనలేనిది అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథకర్త ఇశ్రాయేలు ప్రజల యొక్క బుద్ధిని, ఇశ్రాయేలు ప్రజల యొక్క స్వభావాన్ని ఇక్కడ వివరిస్తూ ఉంటూ దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు కరుణించే దేవుడు అనే విషయాన్ని చక్కగా అక్కడ వివరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ ఆదికాండము 43వ అధ్యాయము 29వ వచనం ఇందాక చదివించిన మాటలో మనం చూస్తే యేసేపు యొక్క కృప
కనికరము, క్షమాపణ, అంతేకాకుండా రక్త సంబంధాన్ని పునరుద్ధరించాలనే భావన ఏ విధంగా యేసేపు గుండె లోతుల నిండుకుని ఉన్నది. కాబట్టి యేసేపు తన అన్నలని శిక్షించేటువంటి అవకాశం వచ్చినా కానీ వారి ఎడల కరుణ చూపించాడు, వారి ఎడల దయ చూపించాడు, వారి ఎడల ప్రేమను చూపించాడు తప్ప ఎంత మాత్రం కూడా వాళ్ళ ఎడల వికటముగా ప్రవర్తించాడు, ఎంత మాత్రం వాళ్ళ ఎడల కోపంగా ప్రవర్తించకుండా దీర్ఘశాంతాన్ని చూపించి వాళ్ళ ఎడల కరుణ చూపించాడు. ఎందుకనంటే యేసేపు గుండె లోతుల కూడా దయ ఉంది, యేసేపు గుండె లోతుల కూడా కరుణ ఉంది, యేసేపు గుండె లోతుల కూడా ప్రేమ ఉందనే విషయాన్ని గుర్తెరగడమే కాకుండా తన రక్త సంబంధాన్ని పునరుద్ధరింపజేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అన్నలందరినీ కూడా తిరిగి తన ప్రేమతో మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం చూసినట్లయితే యేసేపు బెన్యామీనుకి 5 వంతులు ఎందుకు ఇచ్చాడు అని చూస్తే చాలా మంది చెప్తా ఉంటారు. నిజముగా యేసేపు వీళ్ళకి ఒక టెస్ట్ పెట్టాడు. ఇంతకు ముందు వీళ్ళ గుండె లోతులంటే కూడా అసూయతో బ్రతికేవారు, వీళ్ళ గుండె లోతులంటే కూడా అసూయతోనే జీవిస్తూ ఉండేవారు. వీళ్ళ మారారా? వీళ్ళ స్వభావాలు మారినాయా? వీళ్ళ వ్యక్తిత్వం మారిందా? ఒకవేళ బెన్యామీనుకి 5 అంతులు ఇస్తే కనుక వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసుకోవడానికి యేసేపు తన యొక్క తమ్ముడైన బెన్యామీనుకి 5 వంతుల ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. అయితే అన్నలు ఎనలేనటువంటి గౌరవాన్ని, ఎనలేనటువంటి ప్రేమని యేసేపు ఎడల చూపించారు. ఆ కారణం బట్టి ఈ రక్త సంబంధాన్ని పునరుద్ధరింపజేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనంలో ఒక సందర్భం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో సౌల్ని దేవుడు హెచ్చరించాడు సేవకుని ద్వారా. సౌలా, అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలు చేసి నీకు తెలిసే ఉన్నది కదా, అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలకు చేసినటువంటి పని నీకు తెలుసు. ఆ ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడుస్తూ ఉంటుంటే మార్గ మధ్యలో వెనకాల అలసిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క అమాలేకీయులు ఏ విధముగా వారిని చంపారో, వారిని సంహరించారో జ్ఞాపకం చేసుకుని అందును బట్టి వారిని భూమి మీద లేకుండా వారిని తుడిచిపెట్టేయాలని ఆజ్ఞ జారీ చేశాడు సౌలుకి. కానీ సౌలు ఆ ఆజ్ఞని అతిక్రమించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా ముందుకు సాగితే ఈ 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు 30వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే, అక్కడ జరిగినటువంటి సంభవాన్ని మనము జాగ్రత్తగా చూస్తే అప్పటికే దావీదు చాలా వేదనతో ఉన్నాడు. శత్రువులందరూ కూడా వచ్చి దావీదు కుటుంబాన్ని తీసుకుపోయారు, ఆస్తులన్నీ కూడా పోయినాయి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క దావీదు సిక్లాగ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వెళ్తా ఉన్నాడు. ముందుకు వెళ్తా ఉంటున్న సమయంలో 3 రోజులుగా భోజనం లేకుండా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తిని చూడగానే దావీదు కనికరపడి, దావీదు కరుణ చూపించి, దావీదు జాలి చూపించి అతను లేపి తినడానికి ఆహారం పెట్టి త్రాగడానికి నీళ్ళు ఇచ్చి మాట్లాడుతూ నువ్వెందుకు ఇలా ఉన్నావు, అసలు మీ ఊరేంటి, ఎందుకు ఇక్కడ పడి ఉన్నావు, ఇక్కడ ఎవరో కూడా జనాలు లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంటే ఆయన చెప్పిన మాట అంటే, తెలుసయ్యా, నాది ఐగుప్తి వాడిని, నేను అమాలేకీయుల యొద్ద పనివాడిగా ఉన్నాను. నా దగ్గర ఆరోగ్యమైనంతసేపు, నాకు చక్కగా ఆరోగ్యం సహకరించినంతసేపు కూడా నా యొద్ద ఎంతో పని చేయించుకుని ఇప్పుడు నా ఆరోగ్యం క్షీణించిందని నాకు ఆహారం పెట్టడం దండకని చెప్పి నా యజమానుడు నిర్దాక్షిణ్యంగా కనికరము లేకుండా, జాలి లేకుండా, కరుణ లేకుండా ఈ ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటే, దీన్ని బట్టి అమాలేకీయులకు ఉండే స్వభావం ఏంటి, అమాలేకీయుల యొక్క మనస్తత్వం ఏంటని చూస్తే కృతజ్ఞతాభావం లేనివారు, కరుణ లేనివారు, జాలి లేనివారు. దేవుని వాక్యం ప్రేమిలారా, ప్రభు సన్నిధానికి వచ్చిన మనం అందరము కూడా దేవుడు ఎందుకు అమాలేకీయులను సంపూర్ణంగా
ఉండకూడదని కోరుకున్నాడంటే మన గుండె లోతుల్లో కూడా జాలి లేని మనస్సు, ప్రేమ లేని మనస్సు, కనికరు లేని మనస్సు, ఇలాంటి మనస్తత్వాలతో మనం బ్రతుకున్నట్లయితే దేవుని యొక్క పిల్లము అనిపించుకోవడానికి యోగ్యులము కాదు. మన దేవుడు ఎవరంటే ఆయన కరుణామయుడు. ఎవరంటే ఆయన కరుణామయుడు. ఆయన కరుణామయుడు కనుక ఆయన పిల్లమని చెప్పిన మన జీవితాల్లో కూడా కరుణ, ప్రేమ, జాలి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఒక వార్త వింటూ ఉన్నాం. ఒక తల్లి ఒక్కగానో కూతుర్ని పెంచి పోషించి పెద్దగా చేసి నా కూతురికి మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా కట్నంగా ఇచ్చి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి వ్యక్తికి వివాహం ఇచ్చి పెళ్లి చేశారు. అన్ని అవసరాలు తీరిన తర్వాత చక్కగా ఆమె స్థిరపడిన తర్వాత ఇప్పుడు ఏ తల్లి అయితే పెంచిందో ఆ తల్లి ఆమెకి భారంగా మారిపోయింది. ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళి ఒక అనాథాస్కుల్లో, చూడండి, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఆమెను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే ఆ ఓల్డ్ ఏజ్లో ఉన్న వారు కూడా ఈమెని కాపాడడం కానీ, ఈమెను పోషించడం కానీ, ఈమెను సంరక్షించడం మా వాళ్ళకి అది తీసిపోని చెప్తే ఇటు కూతురు తీసుకెళ్ళక అటు అక్కడ ఉన్నటువంటి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వారు కూడా చేరదీయక ఎంతగానో హృదయ విషాదకరమైన పరిస్థితిలో ఆ గేటు దగ్గర అలా చూస్తూ ఉంటుంటే ఈ రోజున మనుషులు ఎలా మారిపోతూ ఉన్నారు. మనుషులు ఎంత కృతజ్ఞతాహీనులుగా బ్రతుకుచున్నారు. మనుషులు ఏ రకముగా కరుణ, జాలి లేకుండా, ప్రేమ, ఆప్యాయతలు లేకుండా బ్రతుకుచూ ఉన్నారనేది ఇక్కడ అర్థమవుతూ ఉంటారు. ఎలాంటి స్వభావం కలిగిన మనం అందరము కూడా అమాలేకీయుల స్వభావం కలిగిన వారు కనుక దాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేయడానికి దేవుడు కృప చూపించాలి. బైబిల్ గ్రంథంలో అందుకనే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం ఇలా రాయబడిందో చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకడు క్షమించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోనండి. ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి? దయ కలిగిన మనసు కలిగిన వారు ఉండాలి, కరుణా హృదయం కలిగిన వారై ఉండాలి. దయచేసి ఇలా ఉండాలని ఎఫెసీ సంఘాన్ని కోరుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ మధ్యాహ్న కాల దీన సంఘాన్ని కూడా ప్రభు సన్నిధానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఒకరి ఎడల ఒకరికి ప్రతి ఒక్కరము కూడా దయ కలిగిన మనసు, కరుణా హృదయం కలిగిన మనసు ఉండి ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుకునేవారుగా, ఒకరిని ఒకరు దయగా మాట్లాడుకునేవారుగా, ఒకరి ఎడల ఒకరు దయ చూపించే విశ్వాసులుగా ఉండాలని, క్రీస్తు ప్రేమని క్రియల్లో చూపించేటువంటి ఉన్నతమైనటువంటి కరుణా హృదయం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని పట్ల, ఒక వ్యక్తి ఎడల దేవుడు కరుణించే హృదయం కలిగి ఉంటే ఆ వ్యక్తికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు మొట్టమొదటిది సమాధానం. చదవండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25, 26 వచనాలు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి కలుగు చేయను దేవుడు ఆశపడుతున్నాడండి? సమాధానమును కలుగు చేయని ఆశపడుతున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు సమాధానం కోల్పోతాడు? బైబిల్ గ్రంథంలో దేవుడు కరుణించిన వ్యక్తులు ఏ విధంగా సమాధానం పొందుకున్నారు చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే ప్రయత్నం చేయండి. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే అక్కడ యేసు ప్రభువారు సస్సారడిగిన దినాలలో ప్రపంచనంతటిని కూడా గొప్ప ప్రభావితం చేసినటువంటి కరుణామయుడు అని చెప్పి ప్రపంచాన్ని చాటి చెప్పే క్రమంలో ఒక చక్కని సంఘటన జరిగింది. ఒక పాపాత్మురాలు పట్టబడినప్పుడు
అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు వారందరూ కూడా వచ్చి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమె రాళ్ళు రువ్వి చంపాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది, మరి నువ్వేం చెప్తావని చెప్పి యేసు ప్రభు వారిని ఇరుకులో పెట్టాలని, యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదని చెప్పి సమాజానికి తెలియచేయాలని, ఆయన మీద ఒక నెపం మోపాలని ఒక దురుద్దేశముతో ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు వంగి నేల మీద ఏదో రాసుకుంటూ ఉంటున్నారు. అలా రాసుకుంటున్న క్రమంలో పదే పదే నువ్వేం చెప్తావు? ధర్మశాస్త్రాన్ని పాటించాలా, ధర్మశాస్త్రాన్ని విస్మరించాలా, ఈమె విషయంలో నీ యొక్క తీర్పు ఏమై ఉందని చెప్పి పదే అడిగితే కృపగల దేవుడు ఆలోచించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నిజమే, ధర్మశాస్త్రం ప్రకారం ఈమె శిక్షించబడాలి, ధర్మశాస్త్రం ప్రకారం ఈమె రాళ్ళు చేత కొట్టబడాలి. అయితే ఒక ఆజ్ఞ, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీలో ఎవడైతే గనక నీతిపరుడో, ఎవడైతే మీలో పాపం లేనివాడో వాడు మొదట రాయిని మీ మీద వేయండి అన్నాడు. అలా చెప్పగానే చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా అక్కడ రాళ్ళు విసిరి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అక్కడ పుట్టినట్లు రాయబడిన మాట, వారు మనస్సాక్షి చేత గద్దించబడిన వారై, వారు మనస్సాక్షి చేత గద్దించబడిన వారై అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి సమయంలో ఆమెని యేసుక్రీస్తు ప్రభువారు పాపమెరుగిన వాడు గనుక, యేసుక్రీస్తు ప్రభువారు నీతిపరుడు గనక ఆ రాళ్ళు తీసుకుని ఆమె చంపే అధికారం ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆమె ఎడల ఆయన కనికరం చూపించి, జాలి చూపించి, అమ్మా నేను ఎవరూ కూడా శిక్షించలేదా అని చెప్పి ఒక దివ్యమైనటువంటి కనికరముతో కూడినటువంటి, జాలితో కూడినటువంటి ఒక శ్రేష్టమైన పదం అక్కడ వాడి, అమ్మా నేను ఎవరూ కూడా శిక్షించలేదా, నేను కూడా నేను శిక్షించను, సమాధానంతో వెళ్ళు అని చెప్పి ఆమెను పంపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరెన్నడూ కూడా ఇలా బ్రతుకుద్దని చెప్పి హెచ్చరించి ఆమెను పంపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంత ఉన్నతమైనటువంటి క్రియ, ఇంత ఉన్నతమైనటువంటి జాలి, ఇంత ఉన్నతమైనటువంటి ప్రేమ ఒక పాపి ఎడల చూపించినటువంటి కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధిస్తున్నామనే సంగతిని ప్రతి ఒక్కరూ బ్రతకండి. ఆనాటి నుంచి కూడా ఆమె ప్రభు సేవలో నమ్మకస్తురాలుగా వెంబడించినట్లుగా బైబిల్ చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. రెండవ కనికరం పడినటువంటి సందర్భాలు, యేసు ప్రభువారి లోకంలో సస్సుడిగిన దినాల్లో ఆయన ఒక శ్రేష్టమైన ఉపమానం చెప్పారు. లోకా శుభవార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాల వరకు మనం చూస్తే, తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ప్రేమను కాదని తండ్రి దగ్గర ఉన్న ఆస్తంతా కూడా తీసుకుని తనతో పాటు తన స్నేహితులు ఎలా చెప్తే అలాగా నడవడానికి ఎంత ఒక తండ్రి తన బ్రతిమాలకున్నా కానీ తండ్రి ప్రేమ అర్థం కాని వీడు తన ఇంట్లో నుంచి ఆస్తంతా కూడా సమకూర్చుకుని తనకు రావాల్సిన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆస్తనంతసేపు కూడా స్నేహితులు ఉన్నారు, ఆస్తి అయిపోయిన తర్వాత స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తినడానికి తిండి లేని సమయంలో పందులు తినే పట్టును కూడా తినడానికి నోచుకోలేనటువంటి ఒక దీన వ్యక్తిగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అప్పుడు తండ్రి ప్రేమ గుర్తొచ్చింది, తండ్రి యొక్క జాలి గుర్తొచ్చింది, తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి, తండ్రి చెప్పిన హెచ్చరికలు గుర్తొచ్చినాయి, తండ్రి చూపించిన ప్రేమ గుర్తొచ్చింది, తండ్రి చూపించిన అనురాగం గుర్తొచ్చింది, తండ్రి ఏ విధంగా కరుణించడం అన్నీ కూడా గుర్తొచ్చి నా తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదుగా నాయన, నేను నీ పనివాడిలో ఒకడిగా ఉంటే నేను పని చేసుకుని వస్తాను, నాకు కొంచెం ముద్ద అన్నం పెట్టు నాన్న అని అడుక్కుంటానని చెప్పి వాడు బయలుదేరి తిరిగి వస్తా ఉన్నాడు. అప్పటికే తండ్రి చాచిన హస్తాలు ఎదురు చూస్తున్నాడు. నా కొడుకు నా దగ్గర రాకపోతాడా, నా జాలి వాడికి అర్థం కాకుండా పోతాదా, ఏదో ఒక రోజులు వస్తాడని చెప్పి చాచిన హస్తాలతో తండ్రి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో దూరం నుంచి తండ్రి కొడుకును చూశాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వాడిని గుర్తించలేదు. రాకుమారుడిగా ఉండేవాడు, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున భయంకరమైన మాసిపోయిన వస్త్రాలతో, భయంకరమైన జుట్టుతో, చూడడానికి అంత వికారం కనిపించిన ఆ వ్యక్తిని ఏ ఒక్కరూ కూడా చూడలేదు. ఈ తండ్రి గుర్తించాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు, మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఆ యొక్క భయంకరమైనటువంటి
ఆ కంపు కొట్టేటువంటి ఆ కుమారుల ఏమాత్రం కూడా అసహ్యతను కానీ కోపాన్ని కానీ వ్యక్తపరచకుండా ఎనలేని ప్రేమను చూపించి హత్తుకుని స్నానం చేపించి చక్కని వస్త్రాలు తొడిగి ఉంగరం పెట్టి కాళ్ళకు చెప్పులు తొడిగించి వారిని క్షేమంగా ఇంట్లోకి సంతోషంగా ఇంట్లోనికి ఆహ్వానించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ వ్యక్తి ఏం పొందుకున్నాడు? తప్పిపోయిన కుమారుడు ఏం పొందుకున్నాడంటే తండ్రి యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని యొక్క ప్రేమను కాదని, దేవుని యొక్క కనికరం కాదని, దేవుని వాత్సల్యత కాదని, దేవునికి బహుదూరం అయిపోయిన నిన్ను నన్ను కూడా ఆయన చాచిన హస్తాలతో తన వైపు మళ్ళాలని, తన వైపు తిరిగి రావాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క కుమారుడు పనివాడిగా రావాలనుకున్న కుమారుడిని ఏ విధంగా మరలా కుమారుడిగా స్వీకరించుకుని తనకు సమాధానం దేవుడు దయచేశాడు. కారణం, ఈ తప్పిపోయిన కుమారుడు తన బ్రతుకులు కలవరాల బ్రతుకుని, కన్నీటి బ్రతుకుని, చావే శరణం అనుకున్నటువంటి ఇతని జీవితంలో ఇంత సమాధానం పొందుకోవడానికి కారణం ఒకటే, తండ్రి యొక్క కనికరము. తండ్రి యొక్క కనికరము ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా ఒకవేళ ఈ విధంగా వేసారిపోయినటువంటి ప్రతి ఒక్కరి కూడా మనం ఆరాధిస్తున్న కృపగల దేవుడు ఇస్తున్నటువంటి చక్కని ఆహ్వానము, ఆయన నిన్ను కరుణిస్తాడు, ఆయన నిన్ను కనికరిస్తాడు. నువ్వెంతగా దేవునికి దూరం అయిపోయినా, ఎంతగా దేవుని ప్రేమకు దూరం అయిపోయినా, ఎంతగా దేవుని గాయపరిచినా, తండ్రికి దేవునికి ఎంతగా దూరంగా బ్రతికినా నిన్ను నన్ను కూడా కృపగల దేవుడు ఆయన వైపు మలుచుకుని ఆయన కరుణించి తన బిడ్డగా స్వీకరించుకుని నువ్వు కోల్పోయినటువంటి సమస్తాన్ని, ముఖ్యంగా నువ్వు కోల్పోయిన సమాధానాన్ని ప్రభు తిరిగి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. రైట్. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మూడవ సందర్భం భక్తులైనటువంటి పేతురు గారి యొక్క సంఘటన. యోహాను శుభవార్త 21వ అధ్యాయం మనకు కనిపిస్తారు. దేవుడు ఎన్నో ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి పేతురు గొప్ప సేవకుడిగా ఈ ఉన్నతమైన పరిచర్య పేతురు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ పేతురు లోకాన్ని స్నేహించి ప్రాణభయంతో యేసు ప్రభువారు ఎవరో తెలియదని చెప్పి పారిపోయినటువంటి సందర్భంలో పేతురు దేవుడు కరుణించి కనికరించి తన జాలి చూపించి మరలా తన బిడ్డగా స్వీకరించుకోవడం కోసం పేతురుతో దేవుడు మాట్లాడుతున్న మాట, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని చెప్పి 3 సార్లు అడిగాడు. ఎందుకనంటే పేతురు స్థానంలో ఇంకొకరు నిలబెట్టాడనే దేవుని యొక్క ఉద్దేశం కాదు. నీ స్థానంలో నా స్థానంలో మరొకరిని పెట్టడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఏ విధము చేతనైనను నిన్ను నన్ను కూడా కరుణ చూపించి, జాలి చూపించి, ప్రేమ చూపించి తన యొక్క మార్గములో నడిపించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి పేతురు దేవుడు యేసు ప్రభువారికి ఎవరో తెలియదని ఎరగనని చెప్పి ముమ్మారు అబద్ధమాడి తన జీవితంలో సమాధానం కోల్పోయిన పేతురికి కృపగల దేవుడు, జాలి గలటువంటి దేవుడు, కరుణ చూపించే దేవుడు తన గుండె లోతులన్నా కూడా సమాధానం పొందుకునే స్థితి, అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే కనుక అపోస్తలుడైన పౌలు గారు హింసకుడు, దోషకుడు, స్టెఫెన్ సంపించే విషయంలో సమ్మతి పలికిన వ్యక్తి, అనేకమైనటువంటి సంఘాన్ని హింసించిన వ్యక్తి, అలాంటి యొక్క సౌల్ని దేవుడు పౌలుగా మార్చి కరుణ చూపించి, కనికరం చూపించి, కృపచేత రక్షించి, జాలి చూపించి తన బిడ్డగా స్వీకరించుకుని ఘనమైన పాత్రగా ప్రభు తన పరిచయంలో వాడుకున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోయేటువంటి దివ్యమైనటువంటి మాట, మొదటి మాట, ఆయన మనల్ని కరుణిస్తే మనకు సమాధానం కలుగుతుంది. ఈ రోజున సమాధానం, కుటుంబాల్లో సమాధానం లేదా, భార్యాభర్త మధ్య సమాధానం లేదా, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన కరుణని మీద ఉదయిస్తే నీ జీవితంలో నిజమైన సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, సొలొమోను కాలంలో, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో సొలొమోను కాలంలో రాజ్యం మిక్కిలి నెమ్మదిగా ఉందంటే, ఎలా ఉందండి? మిక్కిలి నెమ్మదిగా ఉంది. ఎందుకు మిక్కిలి నెమ్మదిగా ఉందంటే ఈ యొక్క సొలొమోను చిన్నవాడిగా ఉన్నప్పుడే దావీదు శత్రువులు అనేవి లేకుండా, శత్రువులు అనేవి లేకుండా అన్ని జయించి సమాధానంతో దావీదు చనిపోయాడు. తండ్రి అన్నీ కూడా సమకూర్చాడు కాబట్టి, శత్రు శాసనం లేకుండా చేశాడు కాబట్టి సొలొమోను నెమ్మదిగా బ్రతికాడు. ఈ రోజున వాక్యాన్ని ప్రేమిలారా, మన యొక్క దేవుని యొక్క పిలుపు ఎప్పుడో మనకు తెలియదు. ఉన్న కొద్ది కాలంలో మనం ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత
మన పిల్లలు సమాధానంతో బ్రతికేటట్లుగా ఒక్కొక్కరు శ్రేష్టమైనటువంటి దావీదు వలె, దేవా తెలుగు నా అంతం ఎలా ఉంటుందో అని చెప్పి ఒక దివ్యమైన నిర్ణయాలు తీసుకుంటే మన పిల్లలు సమాధానంగా బ్రతుకుతారు. ఎందుకంటే కీర్తన 147వ కీర్తన 14 వచనం ఇలా ఉంటుంది కదండి. 147వ కీర్తన 14 వచనంలో నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేసి, ప్రైజ్ హల్లెలూయా. ఏంటండి? నీ సరిహద్దులలో సమాధానము కలుగుచేవాడు ఆయనే. సమస్త జ్ఞానం సమాధానంతో మన నింపువాడు ఆయనే. దేవునితో మనం సమాధాన పరచబడాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము ద్వారా నీతిమంతులను తీర్చబడి మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారితో మనం ఏమయ్యాలండి? సమాధాన పరచబడాలి. ఇక చివరిగా మనం చూసినట్లయితే సమాధానం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో సఖ్యమైన మట్టికి అందరితో కూడా ఎలా ఉండాలంటే అండి? సమాధానంతో బ్రతకాలి. అసమాధానంతో మనం బ్రతకొద్దు, సమాధానంతో బ్రతుకుదాం. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కనికరము మన మీద ఉంటే మనం అందరితో కూడా సమాధానంగా బ్రతకగలుగుతాం. యేసేపుకి దేవుని కరుణ ఉంది కాబట్టి, యేసేపు ఎడల దేవుని కనికరం ఉంది కాబట్టి యేసేపు తన అన్నలందరితో కూడా సమాధానంగా బ్రతికాడు. ఈ ఉదయకాల మన జీవితాల్లో కూడా అందరితో కూడా సమాధానం బ్రతకాలంటే దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క కనికరం మనం పొందుకుంటే మన జీవితాలకు వచ్చే రెండవ ఆశీర్వాదం కీర్తన గ్రంథము 6వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథము యెహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించు. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్. రెండో మాట, దేవుడు యెహోవా నన్ను కరుణించి నన్ను బాగు చేయి. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి దేవాతి దేవునికి ఉన్నటువంటి నామకరణాల్లో ఒక నామం యెహోవా రాఫా. ఏంటంటే నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో ఆయన తను ప్రత్యక్షపరుచుకునేటువంటి క్రమంలో యెహోవా రాఫా, ఆయనకున్నటువంటి నామాల్లో ఒక నామము యెహోవా రాఫా. నేనే నిన్ను స్వస్థపరచువాడిని. ఆయన ఈ లోకంలో సస్సరుడైన ధనాలలో ఆయన గొప్ప సమూహం అంతటినీ కూడా చూచి వారి ఎడల కనికరపడి రోగులనెల్లా బాగు చేసెను, రోగులనెల్లా స్వస్థపరిచిన మాట మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 14వ వచనం ఉంటుందండి. ఆయన గొప్ప సమూహం చూచి కనికరపడి రోగులను బాగు చేసిన మాట ఉంటుందండి. రోగులను బాగు చేసిన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం కూడా భక్తుడైనటువంటి పౌలు గారు ఈ మాట మాట్లాడతాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. నిజముగా అతడు రోగి సావునకు సిద్ధమై ఉండేను గాని దేవుడు అతన్ని కనికరించాను. అతని మాత్రమే కాక ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటున్న మాట, ఈ మాట ఎపఫ్రోది గురించి మాట్లాడుతూ ఉన్న మాట. అదిగో దేవుడు కనికరాన్ని తెలియజేస్తూ నిజముగా అతడు రోగి అయిపోయి చావునకు సిద్ధమైపోయాడు, చచ్చిపోతాడు అనుకున్నాం. అలా చనిపోతాడు అనుకున్న వ్యక్తిని నా దేవుడు కరుణించి బాగు చేసి బ్రతికించాడు. ఆయన మాత్రం బాగు చేయడం కాదు కానీ నన్ను కూడా, నా ఎడల కూడా ఏం చూపించాడు? కనికరం చూపించాడు. అంటే ఒక వ్యక్తి ఎడల దేవుడు కనికరం చూపిస్తే ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతాయి. ఫ్రెంచ్ దేశంలో ఒక డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము వైద్యం చేస్తాం, నయం చేయవాడు మాత్రం దేవుడు. నేను ఎంత స్కిల్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం నాకు ఉన్నా, దేవుడు నయం చేయకపోతే మేము బాగు చేయలేము. మేము వైద్యం చేస్తాం, నయం చేయవాడు దేవుడే అని చెప్పి ఒక విశ్వాసయుతమైన మాట అక్కడ తెలియజేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువారు రోగులను ఎందుకు బాగు చేస్తాడు అని మనం చూస్తే
ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత అని రాయబడింది. ఏమి రాయబడిందండి? ఆయన పొందిన గాయముల ద్వారా. అదొక ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఆయన పొందిన గాయముల ద్వారా అనేక మందిని కృపగల దేవుడు స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. అది మానసికమైన వ్యాధి కావచ్చు, శారీరక సంబంధమైన వ్యాధి కావచ్చు, ఏ రకమైన వ్యాధులైనా కానీ ఆయన బాగు చేయడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని మనకందరూ కూడా అర్థమవుతూ ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో లోకాసు శుభవార్త 5వ అధ్యాయము 20 వచనం మనం చూస్తే, పక్షవాయువు గలవాడిని నలుగురు మోసుకొచ్చి ఆయన ఎలాగో ఒక ఇంట్లో వాక్యం చెప్తా ఉంటుంటే లోపలికి తీసుకురావడానికి అవకాశం లేదని చెప్పి ఇంటి పైకెక్కి ఆ యొక్క పెంకులన్నీ తీసి ఆ మంచంతో పాటు నలుగురు ప్రయాసపడి ఆయన జాగ్రత్తగా కింద దింపాడు. యేసు ప్రభువారు వాడిని చూచి నీ పాపములు క్షమించబడినవి అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు లేచి నుంచుని, ఎందుకు దేవుడు అతన్ని స్వస్థపరిచాడు అని మనం చూస్తే, స్వస్థపరచడానికి గల కారణం ఏంటంటే అక్కడ రాయబడిన మాట, నలుగురు వ్యక్తులు విశ్వాసముతో ఈయన బాగు చేయగలవాడు, ఈయన స్వస్థపరచగలవాడు, స్వస్థపరచడానికి ఇది సమర్థుడు అనే విశ్వాసం వీళ్ళకి నలుగురికి ఉంది. కాబట్టి నలుగురు ప్రయాసపడి లోపలికి తీసుకొచ్చారంటే వారు నలుగురు యొక్క విశ్వాసాన్ని గణపరచడానికి దేవుడు స్వస్థపరిచారు. వారి ఎడల జాలిపడి, వాళ్ళ ప్రయాసపడుతున్న దాని మీద జాలిపడి దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభువారు ఆనాటి కాలంలోనే కాదు, నేటి కాలంలో కూడా అనేక మందిని ఆయన బాగు చేస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. దయచేసి ఆయనకున్నటువంటి నామకరణలో ఒక నామకరణ ఆయన స్వస్థపరిచే యెహోవా. ఆయన యెహోవా రాఫాగా మనం స్వస్థపరుస్తూ ఉంటున్నాడు. దయచేసి స్వస్థత అనేది శారీరక స్వస్థతే కాదు, మానసికమైనటువంటి స్వస్థతలు కూడా మనకు చాలా అవసరం. బైబిల్ గ్రంథంలో సొలొమోను ఒక మాట అంటాడు చూడండి, 23వ అధ్యాయం కీర్తన సామెతలు 23వ అధ్యాయం 7వ వచనం. తన ఆంతర్యం లెక్కలు చూసుకునేవాడు ఇనుము త్రాగుమని అతడు నీతో చెప్పునే గాని అది హృదయముల నుండి వచ్చి మాట కాదు. నీవు తినని ప్రైజ్ హల్లెలూయా. రైట్. మనస్సులో ఏదైతే తలుస్తామో అదే నా మీదకి వచ్చిందంటాడు భక్తుడు యోబు కూడా. యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం చూడండి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా, అదే నాకు సంభవిస్తుంది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చున్నది, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు భక్తుడైనటువంటి యోబు అంటున్న మాట, నేను ఎప్పుడు కూడా అన్నీ బాగున్నప్పుడు అనుకునేవాడిని, ఏమో నాకు ఇది వస్తుందేమని. దేనికోసం అయితే భయపడ్డాను, దేనికోసం అయితే భీతి పడ్డాను, దేనికోసం అయితే దిగులు పడ్డాను, అదే నా మీదకి వచ్చింది. అది నాకు సమాధానం లేకుండా చేస్తుంది, అది నాకు నెమ్మది లేకుండా చేస్తుంది, నాకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. నేను అన్నీ బాగున్నప్పుడు దేనికోసం ఆలోచించాను, అదే నా మీదకి వచ్చి నన్ను విశ్రాంతి లేకుండా చేస్తుంది అని చెప్పి తను బాధపడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో ఎక్కువ ఇంచుమించుగా 30% రోగాలు మన జీవితాల్లో మానసికమైన రుగ్మతను బట్టి వస్తున్నాయని చెప్పి సర్వేలో తేలింది. చాలామందికి అదుపులేనటువంటి భావోద్రేకాలు, నెగిటివ్ ఎమోషన్స్, ఇవన్నీ కూడా కలిగి ఉన్న కారణాన్ని బట్టి అనేక మంది అనారోగ్యాలు పాలవుతుంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని యేసు ప్రభువారు నీ భారములన్నీ కూడా యెహోవా మీద మోపు, దేని కొరకు చింతించవద్దు అని చెప్పి భారములన్నీ కూడా నా మీద వేయండి అని చెప్పి దేవాతి దేవుడు మన అందరి ఎడల కనికరం చూపిస్తున్నాడు. కనుక మనం ఆయన కనికరాన్ని పొందుకోవడానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు మనల్ని స్వస్థపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరిచే దేవుడు. ఇక మూడవదిగా దేవుడు ఒక వ్యక్తిని కనికరిస్తే ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు చూద్దాం. కీర్తన గ్రంథం 30వ కీర్తన 11వ వచనం. కీర్తన 30వ కీర్తన 10వ వచనం. యెహోవా ఆలకింపుము,
నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. యెహోవా నువ్వు నన్ను కరుణించి ఆలకించి నన్ను కరుణించుము. యెహోవా సహాయుడవై ఉండుము. నాకు సహాయకుడై ఉండుము. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో దేవుని యొక్క సహాయము ప్రతి వ్యక్తికి ఎంతో అవసరం. అందుకనే యాకోబు భక్తుడు నీకు సహాయం చేయవాడు నేనే అని చెప్పి దేవుడు స్పష్టంగా యాకోబుకు వాగ్దానం చేశాడు. నీకు సహాయం చేయవాడు నేనే, నీతేనున్న దక్షిణాస్తి నేను ఆదుకుంటాను, నీకు సహాయకుడు నేనే అని చెప్తున్నాడు. ఎవడు యాకోబు దేవుడికి సహాయకుడు అవుతాడు వాడు ధన్యులు. మనం అందరం కూడా దేవుని సహాయంతో మనం అందరం కూడా ముందుకు సాగేవారుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 ఇలా రాయబడి ఉంది, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎడబాయను. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు అని చెప్పి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 ఉంది. దేవుడు సహాయం చేసే విధానం ఎలా ఉంటుంది? యేసు ప్రభు వారు ఈ లోపల ఉన్నప్పుడు ఒక చక్కని ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక యవనస్తుడు యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము ఉన్నతమైన స్థలంలో ఉంది. యెరికో ప్రాంతం అనే 2000 అడుగులు లోతట్టు ప్రాంతం. ఉన్నతమైన స్థలంలో నుంచి దిగి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో, సహవాసానికి దూరం అయ్యాడో, సన్నిధి దూరం అయ్యాడో, వెంటనే వాడు దొంగల చేత చిక్కబడ్డాడు. దొంగల చేత చిక్కబడినప్పుడు వాడుకున్నటువంటి వస్త్రాలు దోచుకున్నాడు, సమస్తాలు దోచుకున్నాడు, కొన ఊపిరితో విడిచిపెట్టేశాడు. అలా కొన ఊపిరితో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడిపోతున్న వ్యక్తిని ఆ ప్రాంతం గుండా వెళ్తున్న యాజకుడు చూశాడు. యాజకుడు చూసి సహాయం చేయగల మనసు రాలేదు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమయంలో లేవీయుడు వచ్చాడు. ఆ లేవీయుడు కూడా చూసి మనమేం సహాయం చేస్తామని చెప్పి సహాయం చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఆ మార్గం గుండా సమరయుడు వస్తున్నాడు. నిజంగా యూదులు సమరయులను అంటరాని వారుగా చూస్తారు. అలాంటిది ఈ సమరయుడు వచ్చి కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తిని లేపి తన యొక్క వాహనం మీద ఎక్కించుకుని పూటపూల ఇంటికి తీసుకువెళ్ళి డబ్బులు ఇచ్చి నేను మరలా వస్తాను, ఏదైనా ఎక్కువైనట్లయితే కనుక నేను చెల్లిస్తానని చెప్పి ఆ వ్యక్తి ఎడల జాలి చూపించి, ఆ వ్యక్తి ఎడల కనికరం చూపించి ఆ వ్యక్తికి సహాయం చేసినట్లుగా బైబిల్ చరిత్ర యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పారు. ఎందుకనంటే యేసు ప్రభు వారికి ఉన్నటువంటి మంచి పేరు ఏంటంటే ఆయన మంచి సమరయుడు. ఎవరండి ఆయన? మంచి సమరయుడు. మంచి సమరయుడిగా మన మధ్యన వసిస్తున్నటువంటి దేవాతి దేవుడు మనకి సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరము కూడా మనమందరము కూడా మనకు సహాయకుడు దేవుడే. భక్తుడైనటువంటి ఈ సందర్భం యెహోవా ఈరే అనే మాట ఎందుకు రాయబడి ఉంది? యేసు ప్రభువుకు ఉన్న పేరులో మరొక పేరు, దేవత దేవునికి ఉన్న పేరులో మరొక పేరు యెహోవా ఈరే. ఆయనే చూసుకుంటాడు. ఈ సందర్భం ఎప్పుడు వచ్చింది? అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు కొడుకు అడుగుతున్నాడు, నానా అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదంటే కనుక యెహోవా ఈరే, ఆయనే సహాయకుడు, ఆయన అన్ని చూసుకుంటాడని చెప్పి ఆ హృదయంలో విశ్వాసంతో మాటలు చెప్పాడు. కాబట్టి మన సహాయకుడు దేవుడే. మనుషుల సహాయం కొరకు మనుషులు నమ్ముకున్నవాడు పాడైపోతాడు. యెహోవాను ఆధారంగా చేసుకున్న వాళ్ళు సహాయం పొందుకుంటారు. ఎందుకంటే వాక్యంలో చెప్తే ఎవడైతే గనక శరీరం తనకు ఆధారంగా చేసుకుని యెహోవా యొద్దకు తన మనసు తొలగించుకున్నాడు శాపగ్రస్తుడు. మనుషుల సహాయం కొరకు మనం చూస్తున్నామా? మనుషుల సహాయం కొరకు పరితపిస్తున్నామా? దేవుని సహాయం కొరకు మనం పరితపించాలి. దేవుని యొక్క సహాయం కొరకు మనం దేవుని కనికరాన్ని, దేవుని యొక్క కరుణ మనం పొందుకున్నట్లయితే అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటాం. దేవుడు సహాయం చేయడానికి సిద్ధ మనసు గలవాడు కనుక ఆయన సహాయం మనం పొందుకుందాం. ఆ విధంగా మనం అందరము కూడా ఈ 3 విషయాలు, మొదటి నీకు సమాధానం కావాలా, రెండవదిగా నీకు మంచి ఆరోగ్యం కావాలా, మానసికంగా శారీరకంగాను, మూడవది మన జీవితాలలో దేవుని యొక్క సహాయం కావాలంటే దేవుని యొక్క కరుణ మనకు ఎంతో అవసరం. ఆయన కనికరం కోసం, ఆయన కరుణ కోసం మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించను గాక. మోకరించి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య,
మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మా సహాయకుడు నీవే, మాకు సమాధానం ఇచ్చేవాడు నీవే, మా జీవితాల్లో తండ్రి స్వస్థపరిచేవాడు నీవే. ఇవన్నీ కూడా నా జీవితంలో జరగాలంటే మేమందరము కూడా నీ కనికరం కోసం పరిగెత్తించే మనసు మాకు వేస్తున్నాం.